హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ టిప్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయేది మా అమ్మ చేసిన వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా ఉంది, మసాలా తక్కువతో కట్టెల పొయ్యి మీద ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో నిదానంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. కేజీ బియ్యం తీసుకొని వెజిటేబుల్ రైస్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాము. 4 స్పూన్ల నెయ్యి వేసుకొని, అచ్చం నెయ్యి ఎందుకు అనుకున్న వాళ్ళు 3 స్పూన్ల నూనె కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి ఒక 50 గ్రాములు జీడిపప్పుని తీసుకొని ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసుకున్న టమాటాలు కానీ, పచ్చిమిర్చి కానీ, ఉల్లిపాయలు, ఇంకా మీ దగ్గర ఉంటే బంగాళదుంప, క్యారెట్, ఇంకా ఏమైనా వేసుకోవాలనిపిస్తే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలను. ఇప్పుడు వచ్చేసి పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి, లేదంటే ఎండు కొబ్బరి ఉన్నవాళ్ళు ఎండు కొబ్బరి అయినా సరే 1 స్పూన్ వేసుకొని, గరం మసాలా కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలను. తర్వాత 1 గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసున్నర నీళ్లు పోసుకోవాలను. ఇప్పుడు వచ్చేసి కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేసుకోవాలను. ఇప్పుడు వచ్చేసి 1 స్పూను చెక్క, లవంగాల పొడి వేసుకోవాలను. ఇప్పుడు వచ్చేసి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలను. ఉప్పు కనుక ఎవరికైనా అర్థం కాకపోతే నీళ్ళు ఎసురు ఉన్నాయి కదా, ఆ ఎసురు కాగేటప్పుడు స్పూన్తో తీసుకొని ఆ నీళ్ళు చేతిలో వేసుకుంటే ఉప్పగా ఉండాలి. అలా కనుక ఉప్పగా ఉన్నాయి అంటే మనకి ఉప్పు సరిపోయిందని అర్థం. ఇప్పుడు బాగా నీళ్లు కాగినాయి కదా, నీళ్లు కాగినట్లో మనం ఎంతైతే బియ్యం వేసి పెట్టుకున్నామో అన్ని బియ్యం పోసుకోవాలను. గ్లాసు బియ్యానికి 1.5 గ్లాసు నీళ్లు పోసాం కదా, ఏ అయితే బియ్యం నానబెట్టుకొని పెట్టుకున్నామో ఆ బియ్యాన్ని పోసుకోవాలను. కొద్దిగా ఉడికిన తర్వాత చివరిలో గ్యాస్ పొయ్యి అయితే సిమ్లో పెట్టుకొని, కట్టెల పొయ్యి అయితే కట్టెలు ఆపేసుకుంటే సరిపోతుంది. ఆ వేడి మీదే ఉడుకుతుంది. ఇప్పుడు వచ్చేసి వేడివేడిగా రుచికరంగా ఉండే వెజిటేబుల్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, తక్కువ మసాలాతో వెజిటేబుల్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి మీకు పూర్తి వివరంగా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు కానీ మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీ సబ్స్క్రైబ్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్గా నిలబడుతుంది.